అత్యంత అద్భుతమైన మహాలక్ష్మీదేవి వైభవాన్ని గురించి శ్రీమాన్ పరాశర భట్టర్ స్వామివారు మనకు అందజేసిన శ్రీగుణరత్న కోశమనే అద్భుతమైన గ్రంథం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ తల్లి యొక్క కరుణ, ఆమె యొక్క కృప, ఇవి ఎంతో అత్యద్భుతమైనటువంటి విషయాలు. నిరంతరము శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించుకొని ఉండే ఆ తల్లి ఆ పరమాత్మ సన్నిధికి మన అందరం కూడా చేరాలి అని తాపత్రయపడేటువంటి తల్లి. ఇంతకుముందు శ్లోకంలో ఆమె ఏ విధంగా శ్రీవైకుంఠంలో స్వామితో కలిసి ఉన్నదో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నగరము అంటే చాలా పెద్దదిగా ఉంటుంది కదండి. మరి ఇంత పెద్ద నగరంలో మన అమ్మ ఎక్కడుందో మనకు ఎలా తెలుసు? ఎక్కడ ఉన్నది మన తల్లి అంటే ఆ నగరం మొత్తానికే, అంటే సమస్తమైన సృష్టిలోని అత్యద్భుతమైనటువంటి ఒక లోకము శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠంలోనూ అత్యద్భుతమైన ఒక నగరం మన స్వామివారు నివసించేటువంటి ప్రాంతం. అక్కడ ఒక అత్యద్భుతమైన మందిరం, ఆ మందిరంలో ప్రధానంగా ఈయన ఉంటున్నారు. అంటే ఇంత పెద్ద నగరం నుంచి మనం కొద్దిగా దగ్గరికి వచ్చేయాలి కదా. ప్రధానమైనటువంటి ఒక నివాస స్థానం ఉంటుందిగా. అటువంటి నివాస స్థానంలో మన స్వామి ఉంటే ఆయనతో కలిసి ఆయనకు మంచి చెడు చెబుతూ స్వామిని గురించి మనము చెప్పుకోవాలి అని అంటే అమ్మని గురించి చెప్పుకోవాలి. అమ్మని గురించి తెలుసుకోవాలి అంటే స్వామి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆయన ఉన్న చోటే ఈముంటుంది, వేరే చోట ఉండేదేమి లేదు ప్రసక్తి. నిరంతరము ఆయన్ని ఆశ్రయించుకొని ఉండటమే ఈమె చేసేటువంటి. ఇంకా ఆ విషయాన్ని తెలియచేస్తూ మనకి తరువాత శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. తస్యాం చత్వత్కృపావత్ నిరవధి జనతా విశ్రమార్హవకాశం సంకీర్ణం దస్యత్ తృష్ణా కలిత పరికరైః పుంభిరానందనిఘ్నైః స్నేహాదస్థానరక్షావ్యసనిభిః అభయం శాంగం చక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీః భగవతి యువయోరాహురస్థానరత్నం. ఇక్కడ ఏమంటున్నాను తల్లి? భగవతి శ్రీ సకల కళ్యాణ గుణాలకు నిలయమైనవు లక్ష్మీదేవి అని ముందుగా ఆమెను ప్రార్థన చేస్తున్నాం. ఏవైతే అత్యద్భుతమైన లక్షణాలని మనం అనుకుంటున్నామో ఆ లక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగి ఉన్న ఆమె ఈమె. ఏ విధమైన అవగుణము లేశమాత్రం కూడా లేనటువంటి ఆమె కూడా ఈమె. రెండూ ఉండాలండి. అన్ని మంచి గుణాలు ఉండాలి అంటే కొంతమందిలో మంచి గుణాలు ఉండొచ్చు, దాంతోపాటు చెడు గుణాలు కూడా ఉంటాయి వాళ్ళలో. సాధారణంగా మనం అందరిలో ఉండేది అదే. కానీ తల్లిలో ఇది ఉండదు. ఏ విధమైనటువంటి అవగుణము ఉండదు అక్కడ ఆమె దగ్గర. ఏ విధమైన అవగుణానికి స్థానం లేకుండా అన్ని మంచి గుణాలు మాత్రమే కలిగినటువంటి ఓ మహనీయురాలైన తల్లి తస్యాం అన్నాడు. ఆ రాజధానిలో, ఏ రాజధాని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, దాని యొక్క గొప్పతనం ఏంటో. త్వత్కృపావత్ నిరవధి జనతా విశ్రమార్హావకాశం. నీ యొక్క దయ ఏ విధంగా అంతులేనటువంటిదో అలాగా ఎంతమంది వచ్చినా కూడా అక్కడ చోటు లేదు అనే మాటకి మాట లేదు.
అంటే ఇది హద్దులు లేనటువంటి దయ తల్లి యొక్క దయ. అక్కడ ఉండేటువంటి ఈ మండపం ఉందే, ఆ మండపం ఏదైతే ఉందో అది కూడా హద్దులు లేనటువంటిదే. 1,00,000 మంది వచ్చారా కూర్చోండి అయ్యా, 1,00,00,000 మంది వచ్చారయ్యా కూర్చోండి, 100 కోట్ల మంది వచ్చారా అక్కడ చోటు ఉంటుంది. ఏనాడు కూడా అక్కడ జాగా లేదండి అని చెప్పడానికి వీల్లేదు. తల్లి యొక్క దయ కూడా అటువంటిదే.